ట్యాపింగ్ కేసులో సిట్ ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు కేటీఆర్ కు నిన్న నోటీసులు అందించారు. అదే కేసులో 3 రోజుల క్రితం హరీష్ రావును విచారించారు. గతంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నవీన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు చిరుమూర్తి లింగయ్య, జైపాల్ యాదవ్లను సైతం విచారించారు. రానున్న రోజుల్లో కేసీఆర్, కవిత, మాజీ ఎంపీ సంతోష్ రావులను సైతం సిట్ అధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇదే కేసులో విచారణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక పోలీసు అధికారులు తిరుపతన్న, రాధాకిషన్, భుజంగరావు, ప్రణీత్ రావులు ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్. థ్యాంక్ యూ భారతి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. ఏదైతే సిట్టు విచారణకు ఏదైతే కేటీఆర్ హాజరయ్యారో ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడ హాజరైనటువంటి పరిస్థితి. దాదాపు 500 మీటర్ల మేర బారికేడ్లు పోలీసుల పహారతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి నిండిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఈ సిట్టు విచారణ జరిగే ప్రతిసారి కూడా వాహనదారులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా వాహనదారులు కూడా చెప్తారు పరిస్థితి. సో ఏదైతే కేటీఆర్ విచారణకు వచ్చారో వారికి మద్దతుగా మొన్న విచారణకు వచ్చినటువంటి హరీష్ రావు కావచ్చు, అట్లాగే మాజీ మంత్రులు శ్రీనివాస్, ఈశ్వర్, వద్దిరాజు, రవిచంద్ర వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా కేటీఆర్ తో పాటు వచ్చినటువంటి పరిస్థితి. కేటీఆర్ ను ఒక్కరిని మాత్రమే అంటే దాదాపు మొన్న విచారణకు తన అడ్వకేట్స్ ను కూడా అనుమతించాలని చెప్పేసి ఏదైతే మొన్న హరీష్ రావు డిమాండ్ చేశారో దానికి పోలీసులు నిరాకరించడంతో హరీష్ రావును ఒకరినే లోపలికి అనుమతించిన పరిస్థితి. ఈ రోజు కూడా కేటీఆర్ ను ఒకరినే అనుమతించారు పోలీసులు లోపలికి. విచారణ అనంతరం విచారణలో కేటీఆర్ వాంగ్మూలం ఏ విధంగా తీసుకుంటారని చెప్పేసి కొంత ఆసక్తితో ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత హరీష్ రావు అయిపోయారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు హరీష్ రావు అయిపోయారు, కేటీఆర్ అయిపోయారు. నెక్స్ట్ కేసీఆర్ కైనా మళ్ళీ నోటీసులు అన్న ఒక అంశం ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మొత్తంగా జూబ్లీహిల్స్ పరిధి మొత్తం దాదాపు పోలీసుల ప్రహారాలతో నిండిపోయి దాదాపు 1000 మంది పోలీసులతో అంచెలంచెల భద్రతతో 5 అంచెల భద్రతతో ఇక్కడ జూబ్లీహిల్స్ పరిధిలో పోలీసుల ప్రహారం అయితే నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టింది. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు విరుద్ధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలకు కక్ష సాధింపు చర్యలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నేతలకు సిట్టు తరఫున సిట్టు నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అటు రేవంత్ రెడ్డి కక్షపూరితంగా విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు పంపిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా జూబ్లీహిల్స్ పరిధిలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. అటు మీడియాను కూడా అనుమతించని కూడా పోలీసులు కూడా మీడియాతో కూడా కొంత వాగ్వాదం దిగినటువంటి పరిస్థితి. బారికేడ్లతో అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కావచ్చు, ఇటు మీడియాకు కూడా అనుమతి లేదన్న ఆ కోణంలో కూడా మీడియాను కూడా నెట్టేసిన పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్ లో కేటీఆర్ ఇప్పుడే విచారణకు అయితే లోపలికి వెళ్ళారు, పోలీస్ స్టేషన్ పరిధి లోపలికి అయితే వెళ్ళారు. ఎంతసేపు ప్రశ్నిస్తారు, ఎంతసేపు విచారిస్తారు, ఎట్లాంటి వాంగ్మూలం కేటీఆర్ దగ్గర నుండి తీసుకుంటా ఉన్నారు. 9 మంది ఏదైతే సజ్జన నేతృత్వంలో జరిగేటువంటి 9 మంది అధికారులు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు అయిపోయారు. ఈరోజు కేటీఆర్ తరఫు నుండి ఎట్లాంటి వాంగ్మూలాలు తీసుకుంటా ఉన్నారు, కేటీఆర్ విచారణ అనంతరం మళ్ళీ కేసీఆర్ కి నోటీసులు ఇస్తారా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా జూబ్లీహిల్స్ పరిధిలో మాత్రం దాదాపు 1000 మంది పోలీసుల ప్రహారంతో జూబ్లీహిల్స్ పరిధి మాత్రం నిండిపోయిందని చెప్పుకోవచ్చు. కర్ణాకర్, ఇప్పుడు కేటీఆర్ కి అదేవిధంగా హరీష్ రావుకి కూడా నోటీసులు ఇచ్చారు. కవితకు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయనంటారా? తప్పకుండా. కవిత కూడా గత ప్రభుత్వంలో ఒక వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి కవిత కూడా ఆరోపణలు చేస్తుంది. స్వయంగా కేటీఆర్ నా ఫోన్ ట్యాప్ చేయించారు, అట్లాగే తన సొంత బావ అని కూడా చూడకుండా కూడా సంతోష్ రావు కవిత భర్త ఎవరైతే ఉన్నారో అతని ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించారని చెప్పేసి కవిత కూడా ఇప్పటికీ ఈ సిట్టు విచారణ ఏదైతే జరుగుతూ ఉన్నదో ఈ సిట్టు విచారణలో భాగంగా కూడా కవిత కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ అంటే ఆమె గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా కేసీఆర్ మీద హరీష్ రావు మీద కేసీఆర్ ప్రస్తావన అనేది కవిత ఏం తీయట్లేదు కానీ కేటీఆర్ హరీష్ రావు ప్రస్తావన అయితే పదే మాట్లాడుతున్న పరిస్థితి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సొంత పార్టీల నేతల ఫోన్లనే ట్యాపింగ్ చేయించిన ఘనత హరీష్ రావు కేటీఆర్ కే దక్కుతుందని చెప్పేసి కవిత మాట్లాడుతున్న పరిస్థితి. సో కవితకు ఎట్లాంటి అయితే విచారణ అంటే ఇప్పటి వరకు అయితే కవిత ప్రస్తావన అయితే ఏం రాలేదు. కాకపోతే కవిత కూడా ఈ కేటీఆర్ మీద హరీష్ రావు మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు విచారిస్తున్నారు?
డెఫినెట్ గా హరీష్ రావు విచారణ అనంతరం హరీష్ రావు దగ్గర వాంగ్మూలం తీసుకున్న నేపథ్యంలో హరీష్ రావు ఏదైతే విచారణ జరిగిన సందర్భంలో కేటీఆర్ పేరు తీశారా అంటే ప్రభాకర్ రావు దీనికి ఇంటెలిజెన్స్ మాదికి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో వీరి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల పేర్లు అయితే బయటపడ్డాయి. అంటే ప్రభాకర్ రావు ఇచ్చిన ఆ వాంగ్మూలం ప్రకారమే బీఆర్ఎస్ పార్టీ నేతల పేర్లు బయటపడ్డాయి. దాంతో పాటు వీళ్ళ పేర్లు కూడా అంటే హరీష్ రావు తర్వాత విచారణకు హాజరయ్యారు. హరీష్ రావు ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ప్రకారమే కేటీఆర్ పేరు బయటకు వచ్చిందా, ఈ రోజు కేటీఆర్ విచారణ అనంతరం కేసీఆర్ పేరు కూడా బయటకు రాబోతోంది. అంటే ఫైనల్ గా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల్లో మిగిలినటువంటి వ్యక్తి ఇంకొక కేసీఆర్ ఒకరే మాత్రం ఉన్నారు. కేసీఆర్ కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు భారతి. రైట్. కర్ణాకర్ న్యాయమూర్తులను లోపలికి ఎలా చేయమని చెప్పారు? ఇప్పుడు న్యాయమూర్తులు ఎలా చేశారా లేదా లేదంటే కేటీఆర్ ఒక్కరే లోపలికి వెళ్ళారా? మొన్న ఏదైతే విచారణకు వచ్చారో హరీష్ రావు కూడా ఖచ్చితంగా నా తరపు న్యాయవాదుల్ని పోలీసులు లోపలికి అనుమతించాల్సిందే అని చెప్పేసి మొన్న హరీష్ రావు కూడా కొత్త పోలీసులతో వాగ్వాదం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా విచారణకు ఎవరైతే హాజరు కావాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఒక్కరికే పోలీసులు అనుమతి ఉందని చెప్పేసి మొన్న కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా కేటీఆర్ కూడా ఆయన ఏమాత్రం కూడా డిమాండ్ చేయలేదు. ఖచ్చితంగా ఆయన స్వయంగా రావడం, నేరుగా కారు దిగి వెళ్ళిపోవడమే జరిగింది. ఆయన కూడా ఎట్లాంటి డిమాండ్ అయితే చేయని పరిస్థితి. కేటీఆర్ ఒకరే మాత్రము ఆ విచారణకు అయితే హాజరయ్యారు. అంటే దాదాపు మొన్న 7:30 గంటల పాటు హరీష్ రావు విచారణ జరిగింది. ఈ రోజు మరి కేటీఆర్ స్టేట్మెంట్ ఎన్ని గంటల పాటు తీసుకుంటారన్నది అయితే కొంత చర్చానీయాంశంగా మారింది భారత్. రైట్ కర్ణాకర్, విచారణ కొనసాగుతుంది కదా, ఎలాంటి ప్రశ్నలు అడిగారు అంటారు? గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అంటే విపక్షంలో ఉన్నటువంటి నేతలు ఏదైతే కేసుకు సంబంధించి మా ఫోన్లు ట్యాప్ జరిగాయని చెప్పేసి 2024లో పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఏదైతే కేసులు పెట్టారో దానికి పోలీస్ అధికారులు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఖచ్చితంగా బలంగా వినిపిస్తున్నటువంటి మాట. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాటే మీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే జరిగింది ఇది ఖచ్చితంగా నిజ నిర్ధారాలు ఏందని చెప్పేసి కూడా పోలీసులు అయితే అడగనీకైతే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. మొన్న హరీష్ రావు విచారించిన నేపథ్యంలో తానే స్వయంగా పోలీస్ అధికారులకు నేనే ఎదురుగా ప్రశ్నలు వేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి డీజీపీని కూడా ఈ విచారణ పిలవాల్సి ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి హరీష్ రావు కూడా తర్వాత విచారణ అనంతరం కూడా ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది. అంటే మీ ప్రభుత్వంలోనే జరిగినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నదో అంటే బలంగా జరిగింది కాబట్టి పోలీస్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని దీనికి సంబంధించినట్టు సిట్ వేసి ప్రత్యేకంగా సిట్ వేసి 9 మంది సభ్యులతో సిట్ అధికారులు విచారిస్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో జరిగిన ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి గతంలో పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆరోపించడం, అట్లాగే అప్పుడు గతంలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఆరోపించిన నేపథ్యంలో ఇదివరకు బండి సంజయ్ కూడా హాజరయ్యారు. కవిత ఫోన్ తో పాటు కవిత భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పేసి బహిరంగంగా కూడా గతంలో బండి సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఆధారాలు సేకరించి చిట్టాధికారులు అయితే ఖచ్చితంగా కేటీఆర్ అయితే ప్రశ్నించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు భారత్. ఎలాంటివి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయంటారు కేటీఆర్? డెఫినెట్లీ గా ఈ కార్ రేస్ లో ఏదైతే కేసు జరిగిందో దాంతో పాటు ఖచ్చితంగా ఈడీ కేసు నమోదైన అనంతరం కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా కేటీఆర్ మీద ఈ కేసు నమోదు చేయడం, విచారణకు హాజరవ్వడం. కేటీఆర్ చెప్తున్నటువంటి మాట బలంగా ఎన్ని కేసులైనా కూడా ఎదురిస్తాము, చట్టపరమైన చర్యలు ఎట్లాంటి చర్యలు తీసుకున్నా కూడా దానికి మేము సహకరిస్తాము, మా తప్పు ఏమీ లేదు, కక్షపూరితంగానే ఏదైతే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇచ్చాడో 6 గ్యారెంటీలు ప్రశ్నిస్తున్నాం కాబట్టి 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు నెరవేర్చుకుంటున్నాం కాబట్టి కక్షపూరితంగా బీఆర్ఎస్ పార్టీ నేతల పైన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల పైన ఈ కేసులు వేస్తా ఉన్నారు. ఎన్ని కేసులైనా గతంలో ఈ కార్ రేస్ లో జరిగింది ఏదీ లేదు. దానికి ఈడీ విచారణ పిలిచి విచారించిన పరిస్థితి. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా మేము ఏ తప్పు చేయలేదు, అనవసరంగా మా బీఆర్ఎస్ పార్టీ నేతల మీద ఏదైతే నైని బొగ్గు గనుల స్కామ్ ఉన్నదో దీని మీద ప్రజల దృష్టి మరింత నైని బొగ్గు గనుల స్కామ్ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 420 హామీలు 6 గ్యారెంటీలను ప్రజల దృష్టి
మరిచేందుకే బీఆర్ఎస్ పార్టీ మీద కక్షపూర్తిగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా ఈ ఒక్క విచారణ ఈ రోజు ఒక్క రోజే కాదు, ఇంకా 10 సార్లు విచారణ పిలిచినా కూడా భయపడేది లేదు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి వ్యక్తిగా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ఎన్నిసార్లు విచారణ పిలిచినా కూడా హాజరైందా అని చెప్పేసి కేటీఆర్ అయితే ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి భారత్. కర్ణాకర్, ఏదైతే కేటీఆర్ విచారణకు వెళ్ళిన నెక్స్ట్ మినిట్ మాజీ మంత్రి హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు మీడియాతో మాట్లాడారు. ఏ విషయాలకు సంబంధించి గవర్నమెంట్ ని ప్రశ్నించారు? కేసులో ఏ మాత్రము బలం లేదు, ఈ కేసులో ఏ మాత్రం పసలేదు. వ్యవహారం ఏదైతే ఉన్నదో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా నాకు జరిగింది ఏది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ లో పోలీసులు నడుస్తున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు మాట్లాడుతున్న పరిస్థితి. మొన్న కూడా మాట్లాడారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేవలం ప్రశ్నిస్తున్న ఆ సిచ్యువేషన్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా మారిన కేసులు పెట్టి అనవసరంగా కేసులు బనాయించి ఇట్లా విచారణల పేరుతోని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి హరీష్ రావు మాట్లాడారు. అంటే ప్రభుత్వం చేయాల్సిన పనులను మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి, ప్రభుత్వం నెరవేర్చాల్సిన పనులను మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మా మీద ఈ కక్షపూరితమైన కారణాలతోనే కేసులు పెట్టి అక్రమంగా కేసులు బనాయించి విచారణకు పిలుస్తున్నా అని చెప్పేసి ఇప్పుడు ఇంతకుముందు కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు, వజ్రాజు రవిచంద్ర మాట్లాడారు, అట్లాగే హరీష్ రావు కూడా మాట్లాడారు. కర్ణాకర్, మొన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు మీద నోటీసులు ఇచ్చారు. ఈ అలజడంతా బీఆర్ఎస్ లో అసలు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది? ఖచ్చితంగా కొంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొంత భయాందోళన అయితే కొంత స్టార్ట్ అయింది. ఎందుకంటే పార్టీకి సంబంధించిన అగ్రనేతలకే నోటీసులు ఇవ్వడం, వారి స్వయంగా విచారణకు రావడము, అంటే హరీష్ రావు అయిపోయారు, కేటీఆర్ అయిపోయారు, నెక్స్ట్ కేసీఆర్ అయినా అని చెప్పేసి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భయం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే పార్టీ నాయకులు బలమైన క్యాడర్ కే ఇట్లాంటి కేసులు నమోదై కేసులు ఎదురయ్యి వీళ్ళు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కవిత కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ కూడా మళ్ళీ అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఈ వ్యవహారం ఎంత వరకు పోతా ఉన్నది, హరీష్ రావు అయిపోయారు. అంటే మళ్ళీ హరీష్ రావు విచారణ అనంతరం మొన్న సజ్జనార్ కూడా మాట్లాడారు. అయినప్పుడు మళ్ళీ కూడా హరీష్ రావు పిలుస్తా అని చెప్పి అంటే హరీష్ రావు కూడా దాదాపు మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ విచారణ అయిపోయినాక మళ్ళీ హరీష్ రావు పిలుస్తారా, నెక్స్ట్ కేసీఆర్ పిలుస్తారా? ఒకవేళ కేసీఆర్ పిలిస్తే పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా కార్యకర్తలు కొంతలో అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. భారత్ మొత్తంగా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఈ ముగ్గురు పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళకే జరిగితే కొంత పార్టీకి నష్టం కలిగే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారని చెప్పుకోవచ్చు. భారత్ హరీష్ రావు మొత్తంగా 7 గంటల పాటు అధికారులు విచారించారు. ఇప్పుడు ప్రెసెంట్ కేటీఆర్ ఎన్ని గంటల సేపు విచారించే అవకాశాలు ఉన్నాయంటారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ నినాదాలు చేస్తున్న పరిస్థితి. అక్రమంగా కేసులు బనాయించి కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగానే చర్యలు తీసుకుంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న ఏదైతే హరీష్ రావు విచారణకు వచ్చిన నేపథ్యంలో దాదాపు 7:30 గంటల పాటు శిక్ష అధికారులు అయితే హరీష్ రావు విచారించారు. అంటే ఇంకొన్ని గంటల పాటు కూడా విచారించే ఆ సమయంలో హరీష్ రావు పర్సనల్ వర్క్ ఉందని, అంటే తన కుమారుడు అమెరికా వెళ్ళేది ఉన్నందున మాకు కొంత టైం ఇవ్వాలని చెప్పేసి కొంత హరీష్ రావు వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో శిక్ష అధికారులు ఆ రోజు హరీష్ రావు విచారణలో భాగంగా శిక్ష అధికారులు ఇచ్చినట్టు స్టేట్మెంట్ తీసుకొని దానికి అంగీకరించి ఆ రోజు విచారణను 7:30 గంటలకే హరీష్ రావు ముగింపజేశారు. ఈ రోజు కేటీఆర్ ను కూడా దానికంటే ఎక్కువనే ప్రశ్నించి, అంటే ఆ 7:30 గంటల పాటు ఏదైతే హరీష్ రావును ప్రశ్నించారో ఈ రోజు ఆ 7:30 గంటలకు ఎక్కువనే కూడా కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. భారత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.